welcome Suryakala Garu to take a session on sustainable alternative farming methods. I'm Suryakala, founder of Mana Uru Mana Badhyata, which translates to English as Our Village, Our Responsibility. Now, why do I call it Our Village, Our Responsibility? Because I saw that everybody is fighting for their rights. Hakkulu. Avuna? రోజు మనం ఫేస్బుక్లో చూసినా వాట్సాప్లో చూసినా ఇంటికి వెళ్ళినా పిల్లలైనా నా హక్కు ఇవేనా మాట్లాడేది. నా బాధ్యత అని ఎవరైనా పోరాడారా? చూసారా ఎప్పుడైనా మీరు? నా హక్కు కావాలని పోరాడారు కానీ బాధ్యత కోసం ఎవరైనా పోరాడారా? సో మనమంతా హక్కులు ఎలాగైతే కోరుకుంటున్నామో ఫస్ట్ మన బాధ్యతలు నెరవేర్చాలి. బాధ్యతలు నెరవేరిస్తే హక్కుల కోసం పోరాడడానికి మనకు హక్కు వస్తుంది. అవునా కదా? అవునా కాదా? ఐ నీడ్ సమ్ నాయిస్ ఫ్రమ్ దేర్ ఆల్సో. అవునా కదా? సో మన దేశం గురించి ఒకసారి మనము చూసుకుంటే ఒకప్పుడు గ్రీన్ రెవల్యూషన్ కంటే ముందు మనం పెస్టిసైడ్స్, ఈ హార్మ్ఫుల్ కెమికల్స్, ఆర్టిఫిషియల్ కెమికల్స్ వాడేమా? హైబ్రిడ్ సీడ్స్, జిఎంఓ సీడ్స్ వాడేమా? తెలుసా తెలీదా? అరే అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాను, ఐ నీడ్ టు నో. తెలుసా తెలీదా? ఒకప్పుడు మనకు ఈవెన్ సీడ్స్ కోసం, మన సీడ్స్ విత్తనాల కోసమైనా ఫాజిల్ ఫ్యూల్స్ కోసమైనా దేనికోసమైనా డిపెండెన్సీ ఉందా వేరే కంట్రీ నుంచి? లేదు. మరి అది ఎందుకు మొదలైంది? వై డిడ్ వి స్టార్ట్ ఇట్? అండ్ హ్యాస్ ఇట్ స్టార్టెడ్ ఫర్ అ గుడ్ రీజన్? హ్యావ్ వి అచీవ్డ్ సంథింగ్ గ్రేట్ బికాస్ ఆఫ్ దాట్? మనిషి ఒక్కడే ఈ ప్రపంచంలో ఉండాలా అన్నట్టు తయారైంది ఈరోజు సమాజం. మనిషికి ఒక్కడికే విలువ, మిగతా ఏ ప్రాణికి విలువ లేకుండా పోతుంది. అవునా కదా? దేన్నైనా చంపొచ్చు, నాకు ఆహారం కావాలి, నేను బ్రతకాలి, అంతే. ఈ స్వార్థం మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? మన పతనానికి తీసుకెళ్తుందా? పతనానికి తీసుకెళ్తుందా లేదా? పతనం అంటే తెలుసా? మన పతనానికి తీసుకెళ్తుందా లేదా ఇది? మరి తెలిసిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తున్నాం మనము? సో లెట్స్ లుక్ ఎట్ సమ్ సస్టైనబుల్ మోడల్స్ ఆఫ్ ఫార్మింగ్. I know you are all from agriculture background. This is your third year. And if I'm repeating something that you already know, please excuse me. It wasn't intentional. I didn't have enough time to interact to find out what your curriculum is and what I have to cover. So I will share my knowledge from my perspective. And if there is something that is missing or if there is something that is repetitive, I apologize for it. సో బేసిక్గా మీకు అగ్రికల్చర్ గురించి ఆల్రెడీ మీకు నాలెడ్జ్ ఉంది, వ్యవసాయం అంటే మీకు తెలుసు. అయినా కూడా కొన్ని పద్ధతులు, నేను నా ప్రయాణంలో తెలుసుకున్న పద్ధతులు, ఆల్టర్నేటివ్ వేస్ ఆఫ్ ఫార్మింగ్ నేను మీకు కొన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇందులో ఏవైనా మీకు వినూత్నంగా అనిపించినా, మంచిగా అనిపించినా సంతోషం. ఎందుకంటే మీరు దీనిపైన రీసెర్చ్ చేయొచ్చు, థీసిస్ రాయొచ్చు, పిహెచ్డీస్ చేయొచ్చు. ఇది చాలా అవసరం ఈరోజు. సో మొదటి పద్ధతి, ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, గో ఆధారిత వ్యవసాయం ఎక్కువగా ప్రాచుర్యానికి తీసుకొచ్చింది ఎవరు? సుభాష్ పాలేకర్ గారు. 1990 నుంచి ఆయన దీని గురించి మాట్లాడుతున్నారు. ఆ పెద్ద ఆయన దేశమంతటనే కాదు, మన ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎక్స్క్లూజివ్గా ఆయనతో చాలా శిక్షణ తరగతులను నిర్వహిస్తుంది. దానికి మన తెలంగాణ నుంచి మేము కూడా చాలామంది రైతుల్ని పంపించడం ఇంతకుముందు కూడా జరిగింది. సో ఆయన 9 రోజుల శిక్షణ కూడా నిర్వహిస్తారు. ఆ 9 రోజుల శిక్షణలో ఆయన ప్రకృతి వ్యవసాయం ఎందుకు చేయాలని, హీస్ మెథడాలజీ ఈజ్ న్యాచురల్ ఫార్మింగ్. వై ఈజ్ ఇట్ కాల్డ్ న్యాచురల్ ఫార్మింగ్? బికాస్ he is not using any external inputs outside the farm. He is not creating anything artificial to do the farming. అందుకని చెప్పేసి న్యాచురల్ ఫార్మింగ్. ఇంతకుముందు దాన్ని జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనేవాళ్ళు, ZBNF అనేవాళ్ళు. తర్వాత 2 years ముందు ఆయన పేరు మార్చి SPNF అని చేశారు, సుభాష్ పాలేకర్ న్యాచురల్ ఫార్మింగ్. ఎందుకు అంటే చాలామంది న్యాచురల్ ఫార్మింగ్ అని కొత్త కొత్త పద్ధతులు తీసుకొచ్చి మాట్లాడుతుంటే ఆయన చెప్పిన దానికి దీనికి డిఫరెన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి ఆయన సుభాష్ పాలేకర్ న్యాచురల్ ఫార్మింగ్ అని పేరు పెట్టుకున్నారు. దీంట్లో మనకు తెలుసు జీవామృతం, ఘనజీవామృతం, మన బీజామృతం, ఆ తర్వాత
దశపర్ణి కషాయం, బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం, ఇలా ఎన్నో విషయాలు, పంచగవ్య, ఇవన్నీ వాడి ఆయన వ్యవసాయం మనం ఎలా సుస్థిర వ్యవసాయం ఎలా చేసుకోవాలన్నది ఆయన మనకు తెలిపారు. ఇది ఎంత ప్రాచుర్యానికి పోయిందంటే ఈరోజు చాలామంది యువతి యువకులు చదువుకున్నవారు, ఎస్పెషల్లీ విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా స్ఫూర్తిని పొంది ఆయన్ని చూసి తిరిగి వచ్చి వారి వారి స్వగ్రామాల్లో మళ్ళీ వ్యవసాయాన్ని మొదలుపెట్టారు, విజయాలను సాధిస్తున్నారు, కొంతమంది నేర్చుకోవడానికి కూడా దొరుకుతుంది. సో ఇందులో ఉన్న సాధక బాధకాలు ఏంటంటే మొదట్లో కొంచెం మనకు ఇబ్బందులు ఉన్నా కూడా, మొదట్లో కొంచెం అవుట్పుట్ అనేది తగ్గినా కూడా క్రమేపీ అవుట్పుట్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి మనకు మన రైతులు చెబుతున్నారు. ఇక్కడ నేను ఏం మాట్లాడినా కూడా నేను ప్రాక్టికల్గా మన రైతులు చెప్పిందే చెప్తాను, కానీ ఎక్కడో రీసెర్చ్ జరిగింది ఏదో పేపర్స్లో ఉన్నాయి అవన్నీ చెప్పట్లేదు నేను. సో మన రైతులు చెప్పింది నేను చెప్తున్నాను. ఇది ఒక పద్ధతి. దీంట్లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, సుభాష్ పాలేకర్ గారి దాంట్లో మనం ఎక్కువగా వాడేది ఆవు పేడ, ఆవు మూత్రం, తర్వాత మన చుట్టుపక్కల ఉన్న చెట్లు, ఆకులు, వీటిని వాడే ఆయన అన్ని సామాన్లు తయారు చేస్తారు. ఇది ఖర్చును తగ్గిస్తుందా లేదా రైతుకి? చెప్పండి, తెలుగులో అడుగుతున్నారు. ఖర్చును తగ్గిస్తుందా లేదా? మరి పనిని పెంచుతుందా లేదా? పెంచుతుంది. అంటే మళ్ళీ మనలో ఆ పని చేసే స్ఫూర్తిని తీసుకురావడానికి ఇది ఒక మంచి ఆయుధం. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉన్నాం మనమంతా, ఎవడో చేస్తే చూస్తూ కూర్చునే రకంగా తయారయ్యాం. అలా కాకుండా బాసిజం కాకుండా మనం కూడా మట్టిలో దిగాలి, మనం కూడా పని చేయాలి. ఈ రకంగా చాలామంది కుటుంబాలు చేస్తున్నారు. ఎవరైతే 1, 2, 3 ఎకరాలు ఉన్నాయి, వాళ్ళ కుటుంబం సహకరిస్తుందో చాలా సక్సెస్ఫుల్గా చేసుకోగలుగుతున్నారు, చాలా ఆరోగ్యంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు ఆ కుటుంబాలు. ఎందుకంటే ప్రకృతితో జీవిస్తున్నారు కాబట్టి. ఓకేనా? ఇట్స్ బీన్ అ సక్సెస్ఫుల్ మోడల్ అండ్ ఇట్స్ బీయింగ్ టాక్డ్ అట్ ఇంటర్నేషనల్ లెవెల్ బికాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ద రీసెర్చ్ దట్స్ హ్యాపెనింగ్ ఆఫ్టర్ దట్. విజయ్ కుమార్ గారు ప్రముఖ పాత్ర వహించారు దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి గోకృపామృతం. సెకండ్ గోకృపామృతం సుతారియా గారి, గోపాల్ భాయ్ సుతారియా గారి పద్ధతి. అహ్మదాబాద్, గుజరాత్లో ఉంటారు ఆయన ఇది గత 5 సంవత్సరాలుగా దీన్ని ప్రమోట్ చేయడానికి చూస్తున్నారు, దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. గోకృపామృతం ఇప్పుడు మీరు అక్కడ బాటిల్ చూస్తున్నారు కదా, అంటే ఇది బయో ఎంజైమ్, కానీ ఈ రకంగానే ఉంటుంది గోకృపామృతం కూడా. ఇలాగే బాటిల్లో ఉంటుంది, దానికి ఒక చిన్న హోల్ ఉంటుంది. ఇది మనకు ఏ రైతైనా ఉచితంగా ఇస్తారు, ఎందుకంటే సుతారియా గారు చెప్పారు ఇది ఉచితంగా పంచాలని. ఇప్పుడు మనము పెరుగు తోడు పెట్టుకోవాలనుకో, పాలు తోడు పెట్టుకోవాలనుకోండి, పెరుగు ఎంత వాడతాం మనం? కొంచెమే కదా, అయినా మిగతాదంతా పెరుగు తయారైపోతుందిగా. అలాగే ఈ బ్యాక్టీరియా ఏదైతే పెరుగు తయారవడానికి పాలల్లో చేరి పాలను మొత్తం బ్యాక్టీరియాతో నింపి పెరుగును తయారు చేస్తుందో, సుతారియా గారు ఇచ్చిన ఈ గోకృపామృతం కూడా ఒక్క బాటిల్ తీసుకెళ్ళి 200 లీటర్స్ వాటర్లో మనం వేస్తే కనుక ఆ కల్చర్తో అది మొత్తం ఆ గోకృపామృతం బ్యాక్టీరియాని దాంట్లోకి తీసుకొస్తుంది. దాంట్లో అడిషనల్గా మనము ఆర్గానిక్ జాగరీ ప్లస్ మజ్జిగ అంటే వెన్న తీసిన మజ్జిగ, అది కూడా మన దేశీయ ఆవు పాలతో తయారు చేసిన పెరుగు నుంచి వచ్చిన మజ్జిగ. దేశీయ ఆవును ఎలా గుర్తుపట్టాలన్నది మళ్ళీ ఎప్పుడైనా మనం డిస్కస్ చేసుకుందాం, లేకపోతే మీకు తెలియకపోతే తెలుసుకోండి. అట్లీస్ట్ వేరే ఏ విషయాలు తెలియకపోయినా అట్లీస్ట్ దానికి గంగడోలు అంటే తెలుసా? గంగడోలు, మోపురం ఉన్నాయా లేదా చూసుకోండి. ఈ 2 మీరు చూసుకుంటే సరిపోతుంది. ఎంత పెద్దగా ఉంటే అంత గొప్ప బ్రీడ్ అనమాట. సో ఈ 2 ఉన్నాయా లేదా? గోపాల్ భాయ్ సుతారియా గారిది. ఇందులో 2 ఉంటాయి. ఒకటి నేను చెప్పినట్టు గోకృపామృతం, ఒక లిక్విడ్ ఉంటుంది, అది బ్యాక్టీరియా. అది ఎలా తయారు చేశారంటే పంచగవ్య తత్వాలతోటి గిర్ర ఆవుల 18 రకాల గోత్రాల గిర్ర ఆవుల పంచగవ్య నుంచి ప్లస్ 21 రకాల మెడిసినల్ ప్లాంట్స్ నుంచి, ఎక్స్ట్రాక్ట్స్ నుంచి ఆయన తయారు చేశారు. ఇది ఇంకా ఇంప్రూవ్ అవుతూనే ఉంది, టైం టు టైం ఇంప్రూవ్ అవుతూనే ఉంది. ఇది ఆయన దేశమంతటా చాలామంది రైతులకి, లక్షల మంది రైతులకి పంచారు. మన తెలంగాణ, ఆంధ్రాలో చాలా తక్కువ మంది చేస్తున్నారు, కానీ కర్ణాటక, గుజరాత్ ఇలాంటి ప్రాంతాల్లో లక్షల మంది రైతులు దీని నుంచి ప్రయోజనాలు పొందుతున్నారు. ఆయన అనేది ఏంటంటే, మీకు ఈ గోకృపామృతం వాడిన మొదటి వారం నుంచే, ఫస్ట్ వీక్ నుంచే యూ విల్ సీ రిజల్ట్స్. అంటే 30 సంవత్సరాల నుంచి కూడా మీరు రసాయనిక ఎరువులు వాడి వ్యవసాయం చేస్తున్నా కూడా
మొదటి వారం నుంచే మీకు మీ భూమిలో మార్పులు కనిపిస్తాయి. ఓకే, సో ఆ మార్పులు అనేది రైతు అనుభవించవచ్చు, చూడొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే త్వరగా మనకు రిజల్ట్స్ అనేటివి కనిపిస్తాయి. టు టర్న్ ఫ్రమ్ కెమికల్ టు న్యాచురల్ ఫార్మింగ్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది షార్ట్ కట్ మెథడ్స్. సో ఇందులో 2 ఉన్నాయి. ఒకటి గోకృపామృతం, ఏది లిక్విడ్. రెండోది ఏంటి, కంపోస్ట్. కంపోస్ట్ ఎలా చేయాలి, వాల్ 2x2 feet వాల్ తయారు చేసుకొని దాంట్లో మనం ఒక 4 tons ఆఫ్, ఒక ఎకరాకైతే 4 to 10 tons, డిపెండ్స్ అపాన్ వాట్ ఫార్మింగ్ యూర్ డూయింగ్. అంటే మనం ఏం పండిస్తున్నామో దాన్ని బట్టి 4 నుంచి 10 టన్నుల ఎరువు మనకు దాంట్లో అవసరం పడుతుంది. అందుకని మనకు గోవులు కంపల్సరీ ఉండాలి. పాలేకర్ గారి పద్ధతిలో ఒక గోవుతో 30 ఎకరాలు చేసుకోవచ్చు అంటారు. కానీ గోపాల్ భాయ్ సుతారియా గారి దాంట్లో ఒక ఆవుతో 1 ఎకరమే చేసుకోవచ్చు. అంటే ఆవుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఆవుల విలువలు మనం అందులో వాడడానికి దొరుకుతుంది. రిజల్ట్స్ అంతా త్వరగా వస్తాయి. మరి అందరి దగ్గర 1 ఎకరానికి 1 ఆవు ఉండదుగా, ఏం చేద్దాం, గోశాలని నిలబెడదాం. గోశాలలో ఆవులు ఉన్నాయి, ఎరువు దొరుకుతుంది. అక్కడి నుంచి ఎరువు తీసుకొచ్చి వాటికి గడ్డి ఇవ్వడమా, డబ్బులు ఇవ్వడమా, ఇంకేదో రకంగా వాటికి సహకరించడం అన్నది చేసి మీరు ఎప్పుడైనా ఏదైనా ట్రిప్ వేస్తే మన తెలంగాణలో పాపారావు గారు అని చెప్పేసి ఆయన గోకృపామృతం 5,000 లీటర్లు, అంటే ఒక కార్యక్రమం నిర్వహిస్తే బోధనలో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని 5,000 లీటర్ల ట్యాంక్ గోకృపామృతానికి ఆయన స్టార్ట్ చేశారు. ఆయన దగ్గర ఆవు లేదు, వేరే దగ్గర నుంచి ఆవు పాలు తెచ్చుకొని నెయ్యి చేసుకుంటూ దాంట్లో వచ్చిన మజ్జిగని తీసి ఇందులో పోసి తయారు చేస్తున్నారు. అలాగే ఇదేమంటారు, ఈ కంపోస్ట్ని తయారు చేశారు ఆయన. దానికోసం ప్రత్యేకమైన షెడ్లో ఈ కంపోస్ట్ తయారు అద్భుతంగా వచ్చిందని చెప్తున్నారు. 3వ పద్ధతి వచ్చేసి అందులో నంబర్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. వెన్ వీ స్టార్ట్ ద స్లైడ్స్ ఇట్ మే బి డిఫరెంట్. బట్ 3వ పద్ధతి వచ్చేసి హోమియో పద్ధతి. హోమియోపతి మనందరికీ తెలుసు కదా. హోమియో ఎక్స్ట్రాక్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి తెలుసు కదా మనకు. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి మనకు హోమియో మందులు తయారవుతాయి, అవునా. సో ఇప్పుడు హోమియో మందుల్లో మనం ఇప్పటివరకు విన్నదేంటి, మనుషులకి మనము రోగాలుంటే నయం చేసుకోవచ్చు అని విన్నాం. ఇప్పుడు వ్యవసాయంలో కూడా హోమియోని వాడి సుస్థిర వ్యవసాయాన్ని నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకే, సో హోమియో పద్ధతిని ఇక్కడ మనకు తెలంగాణలో నాకు తెలిసినంత మట్టుకు బాలరెడ్డి గారు చేస్తున్నారు యాదాద్రిలో. ఆయన ఒక్కరే ఇప్పటివరకు నాకు కనిపించింది ఈ తెలంగాణలో ఎక్స్క్లూజివ్గా కనిపించేస్తున్నాడు. ఎప్పుడైనా మన గ్రీన్ఫీల్డ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక సెషన్ మనం కండక్ట్ చేయడానికి ఒక అవకాశం ఉంది. సో బేసిక్గా ఫర్టిలైజర్ లాగా ఆయన వాడట్లేదు, దాన్ని పెస్టిసైడ్స్ లాగానే వాడుతున్నారు. ఆర్గానిక్ పెస్టిసైడ్, న్యాచురల్ పెస్టిసైడ్ లాగానే ఆయన హోమియో పద్ధతిని వాడుతున్నారు. మిగతా మన వ్యవసాయంలో ఉన్న వ్యర్థాలతో కంపోస్ట్ చేసుకోవడము, తర్వాత ఆవు పేడ ఇవన్నీ వాడడము, ఇవన్నీ నార్మల్గా ఆయన చేస్తున్నారు. ఓకేనా. సో ఇది 3వ పద్ధతి. 4వ పద్ధతి వచ్చేసి మనకు వేద వ్యవసాయం. వేద వ్యవసాయము అంటే మన వేదాల సమయం నుంచి వ్యవసాయ పద్ధతులు ఏదైతే నిర్వహిస్తున్నారో ఆ పద్ధతి. దాంట్లో చాలా ఉంటాయి. మెడిటేషన్ ఉంటుంది, మీరు యజ్ఞం చేయాల్సిన అవసరం ఉంటుంది, ఈ టైంలో చేయాలి అని ఉంటుంది, అది ఏదైతే భస్మం వస్తుందో దాన్ని చల్లడం అనేది ఉంటుంది. ఈ రకంగా మళ్ళీ మనము కొన్ని సుస్థిర వ్యవసాయ పద్ధతులు ఈ వేద వ్యవసాయంలో కూడా ఉన్నాయి. వేద వ్యవసాయం అనేది అనాది కాలం నుంచి వచ్చినా కూడా ఈ మధ్య చేసేవాళ్ళు చాలా అరుదైపోయారు, ఫారినర్స్ ఎక్కువ చేస్తున్నారు. సో మనకిప్పుడు యువకుల్లో వచ్చేసి తమ్ముడు కౌతిల్య కృష్ణన్ వేద వ్యవసాయం చేస్తున్నాడు. మళ్ళీ ఎప్పుడైనా మనం సెషన్ పెట్టుకున్నప్పుడు ఎక్స్క్లూజివ్గా ఓన్లీ అగ్రికల్చర్ ఆల్టర్నేటివ్ మోడల్స్, సస్టైనబుల్ మోడల్స్ గురించి పెట్టుకున్నప్పుడు ఒక 2-3 days సెషన్స్ పెడితే కనుక ప్రత్యేకంగా వీళ్ళందరినీ స్పీకర్స్ లాగా పిలిచి వాళ్ళ అనుభవాలని, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని మనం షేర్ చేసుకోవడానికి, అడగడానికి దొరుకుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పర్మాకల్చర్. పర్మాకల్చర్ అంటే పర్మనెంట్ అగ్రికల్చర్. సో ఇది వన్ ఆఫ్ ద మోడల్స్. ఇది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా గుర్తింపు పొందింది. మన ఈ పద్మ గారు ఇంకా చాలామంది, అసలు నాకు తెలిసిన చాలామంది పర్మాకల్చర్ని అడాప్ట్ చేశారు. ఇది కూడా మళ్ళీ నేచర్ని డ్యామేజ్ చేయకుండా, ప్రకృతిని డ్యామేజ్ చేయకుండా ఉన్న వనరులతోటే మనము వ్యవసాయం, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మెథడాలజీ ఎలా చేయొచ్చు, మన ఇల్లు ఎక్కడ ఉండాలి, గాలి ఎక్కడి నుంచి వస్తుంది, మన
నీరు ఎక్కడి నుంచి మనం సేవ్ చేసుకోవాలి, మన క్యాటిల్ని ఎక్కడ ఉంచాలి, వాటి నుంచి వ్యర్థాలను ఎలా వాడాలి. ఇంకొకటి ఏంటంటే మనం నేచర్ని అస్సలు డ్యామేజ్ చేయొద్దు. సో ఈ నేచర్ని డ్యామేజ్ చేయకుండా మన వే ఆఫ్ లివింగ్ ప్లస్ అగ్రికల్చర్, ఈ మెథడ్స్ని మనం ఎలా అడాప్ట్ చేసుకోవచ్చు అన్నది పర్మాకల్చర్లో ఇది ఉంది. ఇది డిజైన్ మోడల్స్ అంటారు. దీనికి చాలా సెషన్స్ జరుగుతుంటాయి, గోవాలో జరుగుతుంటాయి, ఇక్కడ జరుగుతున్నాయి, ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్నాయి, చాలా చోట్ల జరుగుతున్నాయి, ఆన్లైన్లో జరుగుతున్నాయి. 14 days ప్రాక్టికల్గా మీకు సెషన్స్ ప్లస్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ వచ్చి దాని గురించి చెప్తారు. ఇది ఇంకొక మెథడ్. నెక్స్ట్ వచ్చేసి చౌహాన్ క్యూ మెథడ్. చౌహాన్ క్యూ. సో చౌహాన్ క్యూ అనేది ఆ పేరులోనే పెద్ద మనిషి పేరు ఉంది, ఆయన కనిపెట్టారు. సో ఇందులో మళ్ళీ అదే మన యానిమల్ ఎక్స్ట్రాక్ట్స్ వాడొద్దు అని అంటారు. యానిమల్ నుంచి వచ్చిన బై ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, వాటిని అది స్మెల్ వస్తుంది, అది వాడొద్దు అని అంటారు. అది వాడకుండా వ్యవసాయాన్ని మనం సుస్థిర వ్యవసాయాన్ని ఎలా చేసుకోవచ్చు అన్నది ఆయన కాన్సెప్ట్. ఇది దాదాపుగా పాలేకర్ గారి పద్ధతి క్లోజ్గా ఉంటుందన్నమాట. కొరియన్ ఫార్మింగ్ అని కూడా అంటారు దీన్ని. సో యూ కెన్ మేక్ అ నోట్. దెన్ వృక్షాయుర్వేదం నుంచి కూడా వ్యవసాయం, వృక్షాయుర్వేదం అనే పుస్తకాలు మనకు అనాది కాలం నుంచి 1000 సంవత్సరాలకు పైగా చాలామంది రచయితలు రాశారు. వృక్షాయుర్వేదంది ఎవరికైనా కాపీ దొరికితే యూ కెన్ రీడ్. మనకు వృక్షాయుర్వేదంలో అసలు యాక్చువల్గా కొన్ని బుక్స్ ఎలా ఉన్నాయంటే, ఒక చెట్టు ఆల్రెడీ పడిపోయింది, చనిపోయింది అని అనుకుంటాం కదా మనము, దాన్ని మళ్ళీ ఎలా బ్రతికించవచ్చు అన్న పద్ధతులు కూడా ఉన్నాయి. ఒక బోర్ ఎండిపోయింది అనుకోండి, ఆ బోర్ని మళ్ళీ మనము ఎలా బ్రతికించవచ్చు అన్న పద్ధతులు కూడా ఉన్నాయి. ఆ పద్ధతి కూడా నా దగ్గర ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్తాను. అంటే బేసిక్గా మన కౌ ప్రోడక్ట్స్, అగైన్ గోమూత్రం, ఆవు పేడ ప్లస్ మన నెయ్యి, ఇవి వాడే మళ్ళీ మనం మన వానపాముల సహకారంతో ఒక నెలన్నరలో మళ్ళీ మన బోర్ని మళ్ళీ మనము చేసుకోవచ్చు అన్నది ఇది ప్రాక్టికల్గా మనం తూప్రాన్లో చేసి చూపించాము. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీ కెన్ ఆల్సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇట్స్ నాట్ కమింగ్. ఓకే. సో చివరిగా, ఐ డోంట్ నో ఇఫ్ ఐవ్ కవర్డ్ ఆల్ ద టాపిక్స్, జస్ట్ చెక్. చివరిగా వచ్చేసరికి మనకు బ్రహ్మకుమారీస్ వాళ్ళది యోగా పద్ధతి ఒకటి ఉంది. దాంట్లో వాళ్ళు ఏమంటారంటే, మన మనస్సు అనేది మనం వ్యవసాయం చేసేటప్పుడు మన మనస్సు మొత్తం కూడా ఆ వ్యవసాయ పద్ధతుల్లో ఎంత నిమగ్నమై ఉండాలంటే దానితోటే ఫలితాలను అనేది మనం పొందాలి. మీరు చూసుండొచ్చు, ఒక చెట్టుని చాలా ప్రేమగా మనం చూసుకుంటే అది మంచిగా పెరిగినట్టు అనిపిస్తుంది. ఒక చెట్టుని మనము ద్వేషంగా చూస్తే అది అంతగా రిజల్ట్స్ ఇవ్వదు అని కూడా రీసెర్చ్ చెప్తుంది. అంటే చెట్టుకి కూడా మనం దాని పట్ల మనం ఎలాంటి భావాలని మనం ప్రకటిస్తున్నాం అన్నది అది రీడ్ చేస్తుందని చెప్పేసి రీసెర్చ్ చెప్తుంది. అందుకని మనము బీజాలు వేసే ముందు మెడిటేషన్ చేయాలి. అవి మంచిగా పండాలి అని చెప్పేసి మంచిగా మొక్కుకొని, ఆ భూమాతకు మొక్కుకొని, ఆ బీజానికి మొక్కుకొని మనం విత్తనాలు నాటుకోవాలని చెప్పేసి. ఆ తర్వాత మనము నారు పోసేటప్పుడైనా, వేరే వర్క్స్ చేసేటప్పుడైనా, ప్రతిరోజు మనం వ్యవసాయంలో వెళ్ళేటప్పుడు కొద్దిసేపు మనము మెడిటేషన్ మోడ్లో కూర్చొని ఆ భగవంతుని, భూమాతని, ప్రకృతిని మనము మంచి జరగాలి, ఈ ప్రపంచానికి నేను ఒక మంచి ఆహారాన్ని ఇవ్వాలి అన్న ఆలోచనతో మనం కనుక చేస్తే అది మంచిగా రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి చెబుతున్నారు. వాళ్ళ వెబ్సైట్ ఉంది. యాక్చువల్గా నేను అన్నీ తీసుకొచ్చాను, మీకు వెబ్సైట్ రెఫరెన్సెస్ ఇవన్నీ ఈ డాక్యుమెంట్ మధు దగ్గర ఉంది. మధు విల్ షేర్ ఇట్ విత్ యూ ఓవర్ ఎన్ ఈమెయిల్. మీరు అవి చూసి ఆ వెబ్సైట్స్లో మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా పొందొచ్చు. అంటే రీసెర్చ్ కూడా చేసిన వివరాలు వాళ్ళు పెట్టారు. మెడిటేషన్ చేసినప్పుడు వృక్షం ఎలా పెరిగింది, మెడిటేషన్ చేయకుండా పెంచిన వృక్షం ఎలా పెరిగిందన్న డిఫరెన్సెస్ కూడా వాళ్ళు మీకు పిక్టోరియల్గా కూడా చూపించారు. ఈ పద్ధతి అనేది దేంట్లోనైనా చేయొచ్చు. అవునా, మనము కెమికల్ ఫార్మింగ్ చేసినా చేయొచ్చు, మనము సస్టైనబుల్ ఫార్మింగ్ మోడల్స్, న్యాచురల్ ఫార్మింగ్ మోడల్స్, ఆర్గానిక్ ఫార్మింగ్ మోడల్స్ చేసినా కూడా మనం ఈ పద్ధతులను వాడచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం
STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.